గెలుపే లక్ష్యంగా అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విశాఖ డైరీ, కృషి ట్రస్ట్ ద్వారా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అనకాపల్లి టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనుబాబు అందిస్తారు. గెలుపే లక్ష్యంగా అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా వివిధ రూపాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్న పరిస్థితి. పోలింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇటు ఇంటింటా ప్రచారం కావచ్చు, బైక్ ర్యాలీ, రోడ్ షోలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలో ఉన్నాం. అసలు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రచారంకు వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత వారం 10 రోజులుగా ప్రచారం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు ప్రచారంలో ప్రజల్లోకి, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందండి? ప్రచారం అండి సమయం తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం. కాకపోతే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళే ఒక అభ్యర్థిగా తీసుకొని ఈరోజు ఛాలెంజింగ్గా తీసుకొని ఈరోజు అందరూ కూడా ప్రతి ఏరియాలో కూడా ఈ రోజు నాడు వాళ్ళు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ కూడా అదే విధంగా వస్తుంది. ముఖ్యంగా మహిళలు, అలాగే ఎక్కువ వృద్ధులు ఎక్కువ ఈరోజు ఆ పెన్షన్ కానీ రేపు వస్తే మళ్ళీ 3,000 చేస్తారన్న ఇది కానీ వాళ్ళ మనసులో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆదరణ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పండగ వాతావరణం ఉంది. కాబట్టి మాకు కొద్దిగా ఈసారి ఎలక్షన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మాకు ఎలక్షన్ ఏ ఊర్లోకి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. అది కాకుండా అదే కృషి ట్రస్ట్ చైర్మన్గా, సీఈఓగా, అదేవిధంగా విశాఖ డైరీ తరఫున సామాజిక సేవా కార్యక్రమం చేయడం ద్వారా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో మీ పేరు ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో చాలామంది పార్టీలకు అతీతంగా కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యం వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం ఏ విధంగా అనిపిస్తుంది? ఎప్పుడైనా అండి జనంలో ఉండి వాళ్ళ సంక్షేమం మనం కోరుకొని వాళ్ళ జనంలో ఉంటే ఎప్పుడు జనం మన గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అది వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మా ఫాదర్ వాళ్ళతో ఉండడం, రైతులతో ఉండడం, రైతులు కూడా ఈరోజు అదే విధంగా మేము ఉన్నాం, మీకు ఎందుకు ఇన్నాళ్ళు మాకు చేశారు, ఈసారి మీరు ఒక ఎంపీగా అభ్యర్థిగా వస్తే ఇంకా ఎక్కువ మాకు డెవలప్ అవుద్ది, మీరు కంపల్సరీగా మేము మీతోనే ఉంటామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు భరోసా ఇస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు కూడా దీనికి చాలా కలిసి వచ్చింది. ఇంకా రాబోయే కాలం కూడా మన రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇంకొక మన రాజధాని కావాలన్నా, ఒక పోలవరం రావాలన్నా, ఇతర ప్రాజెక్టులు రావాలన్నా ఏవైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. గత 5 ఏళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, ఇటు విశాఖ డైరీ, అదేవిధంగా కృషి ట్రస్ట్ తరఫున చేపట్టే కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు మీరు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళిపోతుంది? ఈరోజు అండి మనం జనంలోకి తీసుకెళ్లవలసినదండి. ఏదైనా కూడా వాళ్ళకి నిజంగా ప్రతి పథకం కూడా వాళ్ళకి నచ్చినట్టు మనం చేస్తే వాళ్ళ మనసులో ఉంచుకుంటారు. ప్రతిసారి మనం చెప్పవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈరోజు గుర్తుంచుకొని, ఏమండి పలానా రోజు నాడు నేను ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, ఎవరో తెలియదు, ఆవిడ వచ్చి అంటుంది, బాబు మీరు మా అబ్బాయిని కాపాడారు, మీ హాస్పిటల్లో జాయిన్ చేసాం, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం చేసాం, మేము మీకు కాకపోతే ఇంకెవరు మేము మీ అండగా ఉంటామని చెప్పి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడైనా జనంలో ఉండి వాళ్ళ మంచి చెడ్లు చూసుకుంటే రేపు పొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా వీళ్ళు మన మనుషులని ఫీల్ అయ్యి వాళ్ళందరూ మనతోనే ఉంటారు. చాలా పోలింగ్ చాలా తక్కువ సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని ఇంకా వేగవంతం చేయడానికి, ఇంకా క్షేత్రస్థాయిలో చేయడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? మ్యాక్సిమం అందరూ నాయకులతో మాట్లాడడం, కొద్ది కేడర్తో మాట్లాడడం, అలాగే కొద్దిగా పబ్లిక్ మీటింగ్ పెట్టడం వరకే జరుగుతుందండి సమయం తక్కువ ఉండడం వలన. కానీ ఏ పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఊరందరూ ఏకమై అక్కడికి వస్తున్నారు. మనం పలానా నాయకులు, అలా టీడీపీ నుంచి నాయకులు వస్తున్నారంటే అందరూ కూడా చేరుతున్నారు. అక్కడ ఒకసారి మీటింగ్ పెడితే ఒక గ్రామం అంతా కవర్ అవుతుంది. అలా మ్యాక్సిమం ప్రతి ఊరు కూడా 9వ తారీఖు సాయంత్రానికి ప్రతి ఊరు కూడా కవర్ అవుతుంది. మొత్తం మేము కంప్లీట్ చేస్తాం. మీతో పోలిస్తే మిగతా ప్రత్యర్థులంతా కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకు ఎంతవరకు ఇటీవల పార్టీల చేరికలు కావచ్చు, ఇటీవల మీకు తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా విశాఖ డైరీ, కృషి ట్రస్ట్ తరఫున వస్తున్న అనుకూలత ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తుంది? తప్పకుండా చెప్పాను కదా, మనం ఏ కార్యక్రమం జనాలకి అవసరం మేరకు మనం చేస్తే వాళ్ళు ఎప్పుడు మనసులో పెట్టుకుంటారు, మనల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఈ విధంగా చూపిస్తారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరణ వస్తుందని అంటే గత 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేస్తుంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు
గతంలో ముఖ్యమంత్రి అయినా మొన్న 5 సంవత్సరాలు అయినా కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్నాయి. తప్పకుండా ఈరోజు ఎవరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఈ మధ్యన ఎవరు స్వార్థాలు పనిచేయవు. ఎందుకంటే జనం కూడా బాగా అవేర్నెస్ ఉంది. ఈరోజు నాయకులు మా దగ్గరికి వస్తున్నారు, పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మంచి పథకాలు పెడుతున్నారు. జనాలు కూడా దాని మీద వన్ సైడ్గా ఉన్నారు. కాబట్టి మనం ఈ పార్టీలో ఉంటే మనం కూడా ఇబ్బంది అని చెప్పి ఈరోజు టీడీపీ పార్టీలో రావడం జరుగుతుంది. కంపల్సరీగా మేమందరం కూడా ఎప్పుడు కూడా జనాల్లో ఉండడం వల్ల ఈరోజు మాకు విజయం చాలా సులువైంది. మాకు 7 ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను కూడా తప్పకుండా గెలుస్తాం. ఏదైతే 30 ఏళ్లుగా విశాఖ డైరీ చైర్మన్గా ఏదైతే అడారి తులసిరావు చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, 5 ఏళ్లలో చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, వాటన్నిటితో కూడా ప్రజల్లోకి వెళ్తే విశేషమైన స్పందన వస్తుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలుస్తామన్న ధీమా అయితే ఆయన వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీనిబాబు, NTV, విశాఖపట్నం.